ఉచితంగా జర్నలిస్ట్ పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా నోట్ పుస్తకాలు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈసారి కూడా మనం ఇస్తున్నాం. ఒకరుండి ఇద్దరుండి మీరు దాంట్లో వివరాలు ఉన్నాయి. మరి ఆ వివరాలన్నీ మనకు వాట్సాప్లో ఆ ఇచ్చిన నెంబర్కి మీరు పంపిస్తే మరి ఈ ఆదివారమే డేట్ కూడా కాకుండా ఈ ఆదివారమే నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉంది. మరియు భవిష్యత్తులో పిల్లలకు కూడా ఉచితంగా విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతోనే కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళల్లో మన జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించడం కోసం కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. గతంలో కూడా ఇచ్చినాము. కాకపోతే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వినకపోవడం కారణంగా చాలా మంది జర్నలిస్టు పిల్లలు ఫీజులు కట్టక మరి ఇళ్ళకు పంపించినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసింటాం. కాబట్టి మరి ఈసారి అలా కాకోకుండా కలెక్టర్, డిఈఓ, డిఈవితోనూ సమావేశం సపరేట్గా మరి వాళ్ళతో సమావేశం వేసి ఖచ్చితంగా ఈసారి జర్నలిస్టు పిల్లలకి ఉచిత విద్య అమలు అయ్యే విధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి కృషి చేస్తుంది. మరి అందుకు గాను మీరు కూడా పిలిచినప్పుడు ఖచ్చితంగా మరి ఈ సమావేశాలకి ఇలాంటివి వస్తే మీరు పిల్లలు ఈరోజు ఒక్కొక్కరికి 1,00,000-2 లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటే మనకి ఇలాంటి ఇబ్బందులు కూడా తప్పిపోతాయి. మరి ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి పోతే లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మనం ఇన్సూరెన్స్ ఒక వ్యక్తితో కట్టించేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అవసరం వస్తే మీ నియోజకవర్గానికి మరి సపరేట్గా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా కట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. ఎంతో సమావేశానికి వచ్చినాము వెళ్ళినాము అనేది కాకోకుండా మన కోసం, మన హక్కుల కోసం, మన సంక్షేమం కోసం మనం అందరం కూడా ఒక ప్లాట్ఫారం మీద ఉండాలి. కాబట్టి అందుకోసమే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్లాట్ఫారం మీద మనకు సంస్థలో ఏ రకంగా అయితే పనిచేస్తున్నామో మన సమస్యలని పరిష్కరించుకోవడం కోసం మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్లాట్ఫారం మీద మనం అందరం కూడా పనిచేయాలా. మనకి నిజంగా ఫ్యామిలీ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మరి ఈ చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. లేదా పేపర్లో రాసే సమయంలో మనకి ఇతరుల నుంచి సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, దాడులు జరుగుతాయి, అవసరం వస్తే చంపేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం. మరి వీటన్నిటికీ మన కోసం మనం పోరాడుకోవడం కోసమే ఈ ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం మరి ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది ఏపీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే. మరి త్వరలో కూడా జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. మరి ఆ మహాసభలకి మీ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో మీరందరూ కూడా రావాల్సి ఉంది. మీరందరూ కూడా బాధ్యతలు తీసుకోవాలా. ప్రధానంగా ఈ రోజు మరి కొత్త కమిటీని, నూతన కమిటీని ప్రకటిస్తున్నాం. గౌరవాధ్యక్షులు, అధ్యక్షులతో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మరి సహాయ కార్యదర్శులు అందరూ కూడా ఈ కమిటీలో ఉన్నాం. మండలాల వారీగా మరి పేపర్ల పరంగా వాటిని అన్నింటినీ కూడా అన్ని చూసుకొని ఇవాళ మనం కమిటీని ఎంపిక చేస్తున్నాం. మరి ఈ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కాకోకుండా మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదులే, మాకు పదవులు రాలేదులే, మాకు ఈ యూనియన్తో సంబంధం లేదులే అనుకోకుండా అందరూ కూడా కష్టపడి ఇందులో పనిచేయడానికి మరి మీరు కూడా మేము జర్నలిస్టు తోటి జర్నలిస్ట్కి మనం కూడా సహాయం చేసుకోవాలా. మనం అందరం కూడా యూనిటీగా ఉండాలా. పేపర్లతోనూ లేదా సామాజిక దీంతోనూ మనకి పని లేకోకుండా మనది ఒకే కులము, ఒకే వర్గము, ఒకే సామాజిక వర్గం, అది జర్నలిజం. మరి కాబట్టి జర్నలిస్టులుగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి మనకి ఎలాంటి ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం ఒకరికి 10 మందికి 100 మంది తోడై ఏ సమస్య వచ్చినా ఆ జర్నలిస్ట్కి మనం అండగా తోడుగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. వీటిని అన్నింటినీ కూడా నడిపించడానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందు ఉంటుంది. మరి మీరందరూ కూడా ఏకంగా మరి సమస్యల పరిష్కారం కోసం రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆదివారం మీకు గ్రూపుల్లో కూడా అప్లికేషన్ కూడా ఒకటి ఇచ్చినాం. ఉచితంగా జర్నలిస్టు పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా నోట్ పుస్తకాలు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈసారి కూడా మనం ఇస్తున్నాం. ఒకరుండి ఇద్దరుండి మీరు దాంట్లో వివరాలు ఉన్నాయి. మరి ఆ వివరాలన్నీ మనకు వాట్సాప్లో ఆ ఇచ్చిన నెంబర్కి మీరు పంపిస్తే మరి ఈ ఆదివారమే డేట్ కూడా కాకుండా ఈ ఆదివారమే నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉంది. మరి భవిష్యత్తులో పిల్లలకు కూడా ఉచితంగా విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతోనే కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో మన జర్నలిస్టు పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించడం కోసం కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. గతంలో కూడా ఇచ్చినాము. కాకపోతే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వినకపోవడం కారణంగా చాలా మంది జర్నలిస్టు పిల్లలు ఫీజులు కట్టక మరి ఇళ్ళకు పంపించినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసింటాం. కాబట్టి
మరి ఈసారి అలా కాకుండా కలెక్టర్, డిఈఓతోనూ సమావేశం సపరేట్ గా మరి వాళ్ళతో సమావేశం వేసి ఖచ్చితంగా ఈసారి జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్య అమలు అయ్యే విధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి కృషి చేస్తుంది. మరి అందుకు కానీ మీరు కూడా పిలిచినప్పుడు ఖచ్చితంగా మరి ఈ సమావేశాలకి ఇలాంటివి వస్తే మీరు పిల్లలు ఈరోజు ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటే మనకి ఇలాంటి ఇబ్బందులు కూడా తప్పిపోతాయి. మరి ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి పోతే లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మనం ఇన్సూరెన్స్ ఒక వ్యక్తితో కట్టించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అవసరం వస్తే మీ నియోజకవర్గానికి మరి సపరేట్ గా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా కట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. మీరందరూ కూడా ఐకమత్యంతో ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనరబుల్ ప్రెసిడెంట్ వచ్చేసి డి వెంకటేశ్వర, అక్షరా ప్రెసిడెంట్ పి కొండప్ప రాప్తాడు.